ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్యల కల్పిత చిత్రం. సార్ ఈ డ్రగ్ ఎక్స్పైర్ అయిపోయింది సార్. ఏది ఇక్కడ తీసుకురా, అక్కడ పెట్టేపో అమ్ముదాం. భవిష్యత్తు కోసం రాత్రి పగలు కష్టపడుతున్న ఫార్మసీ విద్యార్థులు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. జాబ్ కోసం వచ్చాను సార్. సరే, ఏం చదువు బాబు నువ్వు? నాది బీ ఫార్మసీ కంప్లీట్ అయిపోయింది సార్. అవునా, సరే సరే, కూర్చో కూర్చో. సరే కూర్చో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. మరి ప్రస్తుతం మా దగ్గర ఆ బాబుకైతే 5,000 ఇస్తున్నాం మేము. నీకు 6,000 అయితే ఇవ్వగలుగుతాను. మరి నువ్వు చేయగలుగుతావు ఇక్కడ? సార్ మరీ 6,000 అంటే చాలా కష్టం సార్. నేను 4 ఏళ్ళు కష్టపడి చదివచ్చాను. అతను జస్ట్ 10th పాసే కదా సార్. లేదు బాబు, మా దగ్గర ఫిక్స్డ్ శాలరీసే ఉంటాయి. 6,000 అయితే ఇవ్వగలుగుతాను. అయ్యా, మా అబ్బాయి ఒళ్ళు తగ్గడానికి మందులు ఏమైనా ఉంటే ఇస్తారా? ఉన్నాయి, ఇస్తానండి. ఏంటి మావా, ఏమైంది? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇంటర్వ్యూ వెళ్ళాను రా, సాలరీ తక్కువ ఇస్తున్నారు. నాకు ఫార్మసీ కాబట్టి ఎంత ఇష్టం రా. నేను ఎంత కష్టపడి చదివాను రా. 4 ఏళ్ళు వేస్ట్. ఏదో చేయాలరా. ఇంటర్ చదివినోడు ఫార్మసిస్ట్లు అయిపోతే మన ఫార్మసీ 4 సంవత్సరాలు చదివి మనం ఇంకేం చేస్తాం? మనం ఏదో ఒకటి చేసి మన వాల్యూ పెంచాలి. అవును మావా, ఏదో ఒకటి చేసి మన వాల్యూ మనం పెంచాలి. మందులు వేసుకో. మందులు వేసుకుంటే సన్నగా హీరోలు ఎక్కువ అవుతాం. నా చేతులతో నేనే చంపేసుకున్నానే. అయ్యా, ఉంటాడు కదా. ఫ్లాష్ బ్యాక్ లో ఫార్మసిస్ట్ మాట వినని తండ్రి. బాబు, ఇక్కడ లావు తగ్గడ మందులు ఏమో అమ్ముతారంటే ఎక్కడ? లావు తగ్గడానికి మందులా? అలాంటి అసలు ఉండవు. ఈరోజు చెప్పడం నమ్మకండి. ఓకే, ఈ బాబుకి ఏం తెలిసినట్లేదే, ఒట్టి ఎరుబాబులో ఎలా ఉన్నాడే. ఇంకెవరినైనా అడుగుతాంలే. ఇలా తిన్నగా వెళ్ళి ఎడం తిరిగి తిన్నగా వెళ్తే అక్కడే ఉంది చూడు. చంపేశావు. మీ షాప్ మూపిస్తాం, ఖచ్చితంగా చెప్పి మూపిస్తాం. మా ఊర్లో ఫార్మసీ అబ్బాయి ఎక్స్పైర్ మెడిసిన్ చేయడం వల్ల వీళ్ళ అబ్బాయి చనిపోయారు సార్. మీరు ఎలా అయినా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మీది మా ధర్మవరం సార్. ఏమైందయ్యా? వీళ్ళ అబ్బాయి చనిపోయాడా? ఇట్లాంటి నేను అస్సలు సహించను. ఖచ్చితంగా వాళ్ళంతా నేను చూస్తా. ఖచ్చితంగా వాడంతా నేను చూస్తా. షాప్ క్లోజ్ అయిందా? ఇదే సార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు. ఈ షాప్ ఓనర్ నువ్వేనయ్యా? అవును సార్. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏది నీ లైసెన్స్ చూపించు. ఈ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది కదయ్యా, ఎట్లా నడుపుతున్నావు? రెన్యువల్ చేసుకో అవసరంలే. ట్యాబ్లెట్స్ చూపించు. ఈ ట్యాబ్లెట్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయాయి కదయ్యా. చూసుకోవా ఇలాంటివన్నీ? కూర్చొని మాట్లాడుకుందాం. అర్జెంట్గా ఈ షాప్ సీల్ చేయాలి అయ్యా. మనం ఇట్లాంటి షాపులు నడిపించకూడదు. సీల్ స్టాంప్ ఎక్కడ? ఇదిగోండి సార్ స్టాంప్. క్లోజ్, అర్జెంట్ క్లోజ్ అయిపోయి ఈ షాప్. ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. చూసుకో ఇదంతా.